హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి. 2013 కారు 2028 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. పెట్రోల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ కూడా దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఉన్నాయండి. ఆఫ్టర్ మార్కెట్ ఈ కారుకి విఎక్స్ఐకి మామూలు రిమ్ములు వస్తాయి. 14 ఇంచు కాకుండా 15 ఇంచు ఎలై వీల్ అయితే వేయించుకోవడం జరిగింది. అసలు వాస్తవంగా ఏంటంటే 14 ఇంచు రిమ్ వస్తుంది. దీనికి 15 ఇంచు ఎలై వీల్ వేయించుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కారు స్టెబిలిటీ అనేది మంచిగా ఉంటుంది. కారు షేకింగ్ కూడా అయితే ఎక్కువ కాదండి. అలాగే చూసుకున్నట్లయితే 4 ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 5వ వీల్ కూడా ఎలై వీల్ అండి. టైర్స్ 90% ఉన్నాయి. స్టెప్నీ టైర్ కూడా దాదాపు 80-90% అయితే ఉందండి. ఏసీ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్. కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది పక్కా 100కు 100%. నేను కాదు, ఎంత తోపు డీలర్ అమ్మినా కూడా పడతాయి. ఇదైతే రాసి పెట్టుకోండి. వేరే వాళ్ళు పడవు అని చెప్తారు. నేనేంటంటే పడ్డాయి అనే చెప్తాను. ఇలా చెప్పే నేను నెలకి 20 కార్లు ప్రశాంతంగా అయితే అమ్ముతానండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు పడతాయి. అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర, కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే లేదండి. 3,30,000 రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. పెట్రోల్ కారు. సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా 20 నుంచి 30 మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి ప్యూర్ పెట్రోల్. సిఎన్జి మీరు ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు. 3,30,000 రూపాయలకి హైదరాబాద్ తెచ్చిస్తాను. ఇదే ఫిక్స్డ్ రేటు. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే టైర్ 90% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్ కూడా డిక్కీ ఓపెన్ చేయి. వెనకాల టైర్ 90% ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కంపెనీ పేస్టింగ్తో కార్ అయితే ఉంది, చూడొచ్చు. అలాగే చూడొచ్చు 80% టైర్ ఉంది. కంపెనీ ఎలై వీల్ అయితే ఉందండి. 5వ వీల్ కూడా ఎలై వీల్ ఉంది. 40,000 రూపాయలు ఎలై వీల్సే ఉన్నాయి ఈ కార్కి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్. వైట్ కలర్ కారు, పెరల్ వైట్. అలాగే టైర్స్ వచ్చేసి 80% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కీ కూడా 2 కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా 2 కీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో
1 లీటర్ పెట్రోల్కి ఈ కారు 15 నుంచి 17 మైలేజ్ వచ్చింది పెట్రోల్లో. సిఎన్జి పెట్టుకుంటే 20 నుంచి 25 మైలేజ్ అయితే వస్తుంది. చూడొచ్చు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే 66,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవు. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే ముందుగా టైర్స్ చూడొచ్చు. ఫ్రంట్ టైర్ 90% ఉంది. ఎలైవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ కారు కాబట్టి చాలా సైలెంట్గా అయితే ఉంటుందండి. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. 2013 కారు స్విఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ 66,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 తాళాలు ఉన్నాయి. అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 3,30,000 రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్. జై హింద్.